టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం ఏవైనా మార్కెట్ కంటే గవర్నమెంట్ రేట్ ఎక్కువ పండించిన ధాన్యం ఏదైతే ఉందో ప్రతి ధాన్యానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటాం. ఇది టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ధాన్యం కొనేవారు కాదు. అయితే రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం అవి పెసర్లు కానీ, మినుములు కానీ, కందులు కానీ, శనగలు కానీ, సోయాలు కానీ ఒక కొనుగోలు కేంద్రం కాకుండా మండల్కు ఒక కొనుగోలు కేంద్రం పెడుతుంటాం. ఉదాహరణకి మనూరులో ఒకటి పెడుతుంటిమి, నారాయణఖేడ్లో ఒకటి పెడుతుంటిమి, నాగిలిగిద్దలో ఒకటి పెడుతుంటిమి, కంకిలో ఒకటి పెడుతుంటిమి. ఇవి ఈ సోయా మిగతా పప్పు ధాన్యాలు ఏవైతున్నాయో అవన్నిటికీ 4 జాల కొనుగోలు కేంద్రాలు పెడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రైతులకు ఇబ్బంది కాకపోతుంది. రైతు కంటినే జోకిస్తున్నాయి కాబట్టి ఆయనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆయన మీద పడకపోతుంది. మనూరు రైతు మనూరును జోకిస్తుండే, ఇప్పుడు మనూరును పెట్టిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. నాగిలిగిద్ద రైతులు నాగిలిగిద్దని జోకిస్తుంది, వాళ్ళకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పడేటి కావు. అట్లనే నారాయణఖేడ్ రైతులు నారాయణఖేడ్నే జోకిస్తారు. ఈ 4 మండలాలని ఈ పప్పు దినుసులు కానీ, ఈ సోయా కానీ ఇవన్నీ ఎక్కువ పండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ప్రతి మండలంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఈ ఆనవాయితీగా వచ్చేదాన్ని పక్కన పెట్టేసి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గత సంవత్సరం ఒక కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరము కండిషన్లు పెడితే ఒకసారి పెసర్ల కొనుగోలు కేంద్రం పెడితే కనీసం 1 క్వింటల్ పెసర్లు కూడా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయడం జరగలేదు. గ్రీన్ గమ్ తర్వాత ఈ సోయా కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయాలంటే ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ నాగిలిగిద్దాలు ఉంది, పిఎస్సిఎస్ నాగిలిగిద్దాలు ఉంది, పిఎస్సిఎస్ నారాయణఖేడ్లు ఉంది, పిఎస్సిఎస్ కాంటీలో ఉన్నది. ఈ అన్ని జాగాల్లో కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టుంటే ఇలాంటి ఇబ్బంది రైతులకు వచ్చేది కాదు, రైతులకు ఈ నష్టం జరిగేది కాదు. దాని ద్వారా ఏం జరిగిందంటే రైతులకు అందరికీ బాగా విపరీతమైన నష్టం జరిగింది. చివరికి ఈ కొనుగోలు కేంద్రం వచ్చేసి 8 అక్టోబర్ నాడు మనూరు కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేస్తే కమిషన్లకు ఆశపడ్డ ఎమ్మెల్యే గారు నాగిలిగిద్దలో ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ అంటే రైతులందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక బిల్లు కూడా ఏర్పాటు చేసుకొని పప్పు ధాన్యాలు పట్టుకొని అమ్ముకునే కొరకని మేము గవర్నమెంట్ శాంక్షన్ చేయించాం. అట్లా దాన్ని ఆడ కొనుగోలు కేంద్రాలు చేసుకొని వాళ్ళు పప్పు ధాన్యాన్ని కూడా పప్పు పట్టుకుంటూ అమ్ముకుంటుండ్రు. అట్లనే సోయాలు కొంటుండ్రు. వాళ్లకు కమిషన్లు అడగడం మూలంగా వాళ్ళు కమిషన్లు ఇవ్వకపోవడం మూలంగా ఆ కొనుగోలు కేంద్రం అనేది 29 నవంబర్ నాడు మాత్రమే. ఇంకా సెంట్రల్ నుంచి అయితే ఏం రాలేదు మాకు పర్మిషన్. మన స్టేట్ నుంచి ఏమైనా వచ్చిందా? స్టేట్ నుంచి పర్మిషన్ ఇస్తుందా? కాంట్రాక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఒకవేళ రాకపోతే పర్మిషన్ రాకపోతే మళ్ళీ కాంట్రాక్ట్ వాపస్ తీసుకుపోతున్నారు. అయితే ఇట్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్ అంతే. సరే ఈ పొల్లు అది ఇది ఏమి లేకుండా చేసి జల్లెడ బట్టి తీసుకొచ్చి కేంద్రానికి ఇవ్వాలని దానికి ఖర్చు ఎంత అవుతుంది, అది ఎంత నష్టం వస్తుంది, ఇవన్నీ లెక్కబెట్టి రైతులకు ఇబ్బంది కాకుండా రైస్ మిల్లర్లతో మాట్లాడి అటు రైతులతో మాట్లాడి ఇద్దరు అంగీకారంతోనే ఆ 42 కిలోలు దొరికినాం. చివరికి ఈ పెద్ద మనిషి ఎవడైతే 42 కిలోలు పెడతాడో అని చేల పెడతా అన్నాడు. ఈయన పోయి స్టార్ట్ చేసిన ప్రతి జాగాలు అదే 42 కిలోలు పెట్టారు. మరి ఇప్పుడు ఈయనైనా చేరుకోవాలి, వాళ్ళనైనా చేరుకు పంపించాలి. మరి అధికారులందరికీ భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బంది పెట్టిండు. మమ్మల్ని దాంట్లో వాటా ఉందని మాట్లాడిండు. మరి ఈయనకి ఎంత వాటా ఉందనేది ఇప్పుడు ఆయన చెప్పాలి, ఎమ్మెల్యే చెప్పాలి. మరి ఎంత వాటా తీసుకొని మరి 42 కిలోలు పెట్టించడం అనేది ఎమ్మెల్యే చెప్పాలి. కాబట్టి అవన్నీ పిచ్చి కూతలు మానేసి రైతులకు అనుకూలమైన ఆలోచనలు చేయు.
ముఖ్యమంత్రితో కొట్లాడి రైతు భరోసా ఇప్పి, మీ ముఖ్యమంత్రితో కొట్లాడి రైతులకు రుణమాఫీ కంప్లీట్ చేపి, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇప్పి, కొనుగోలు కేంద్రాలు కూడా అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించి రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళకు నష్టం కాకుండా చూస్తే నేను రైతులు ఎన్నుకున్నందుకు వాళ్ళకు నువ్వు న్యాయం చేసినట్టు అవుతుంది. నేను ఎన్నుకొని రైతులు ఈరోజు నష్టాలకు గురైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పర్మిషన్ తొందరగా ఇప్పించే ఏర్పాటు చేయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాపేట నుంచి పర్మిషన్ రాకపోతే మీ ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇప్పించేసి రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా అని చెప్పి పదే పదే స్పీచ్లలో చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రతి గింజ కూడా రైతులు పండించిన ప్రతి సోయా కూడా పోయే విధంగా ఏర్పాటు చేయాలి. అదే మాదిరిగా నువ్వు కూడా బాండ్ రాసి పెట్టినావు, నేను రైతులకి బోనస్ ఇస్తాం, రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని. వడ్లకు ఒక్కదానికి కాదు, సన్న వడ్లకు కాదు మీరు చెప్పింది, మొత్తం ఎన్ని ఏ రకమైన వడ్లు పండించినా దానికి బోనస్ ఇస్తానని మాట్లాడినాం. అదే మాదిరిగా సోయాలకు కూడా బోనస్ ఇస్తానని మాట్లాడినావు, పెసర్లకు అన్నావు, మినుములకు అన్నావు, కందులకు అన్నావు, పత్తికి కూడా బోనస్ ఇస్తామన్నావు. ఇచ్చిన మాట తప్పినరు. నీకు నిజంగానే రైతుల చేసుకోతే కోరేది ఉంటే తప్పకుండా నీ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి, నువ్వు కరెక్ట్ ధైర్యం ఉన్న మనిషి అయితే నీకు అక్కడ పలుకుబడి ఉంటే మాట్లాడి ఇవన్నీ అమలు చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని